హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధగమని సుదర్శన్. ఇక మొత్తం మీద అమెరికా అధ్యక్షునికి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకంగా మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆయన మొదటి ప్రసంగంలోనే చెప్పిండు, నాకు అమెరికా ఫస్ట్ ప్రియారిటీ, అమెరికానే ఫస్ట్, ఆ తర్వాతనే ఏదైనా అని చెప్పి చెప్పిండు. ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్రమ వలసదారుల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితిని చూసుకుంటున్నాం. అయితే వాళ్ళకు బేడీలేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. భారతీయులు కూడా చాలామంది కొంతవరకు అక్రమ వలసదారులు అక్కడ ఉంటే వాళ్ళని బేడీలేసి తీసి ఇక్కడ అది ప్రత్యేకంగా యుద్ధ విమానంలో తీసుకొని ఇక్కడ పంపించేసిండ్రు. ఇంకా అదే కాకుండా ఇట్లా చాలా రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. తర్వాత చైనా పైన, తర్వాత అక్కడ కెనడా పైన, వివిధ దేశాలపైన ప్రత్యేకంగా టారిఫ్లు అంటే ఇక్కడ పన్నులు అనేటువంటిది విధిస్తాం. మేము 10 నుంచి 15%, 15% నుంచి 25% పన్నులు విధిస్తాం. 100% మేము ఇట్లా దీనికే కట్టుబడి ఉన్నాం. అమెరికానే ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ట్రంప్. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టుగా అట్లా కావాలని చెప్పేసి ట్రంప్ ఇట్లా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఎందుకు అనాలోచితమైనటువంటి నిర్ణయాలా, లేకపోతే అమెరికాను మరి బాగుపరిచేటువంటి నిర్ణయాలని చెప్పేసి అందరూ చర్చ జరుగుతూ ఉంది అందరి మధ్యలో. అయితే ఈ నేపథ్యంలో అంటే ట్రంప్ రోజుకొక నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. అంటే ఒక్కొక్క నిర్ణయం ఒక్కొక్క అంటే రకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ రష్యాకు తర్వాత జెలెన్స్కీ అంటే ఇక్కడ ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా ట్రంప్ అంటే వ్యాఖ్యలు చేసిండు. అయితే ఒకవేళ ఉక్రెయిన్కి మేము సహాయం అందించాలంటే, ఉక్రెయిన్ దేశానికి మేము సహాయం అందించాలంటే ఏం చేయాలి? అక్కడ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజాలను మేము తవ్వుకోవడానికి దానికి అనుమతిస్తూ మీరు సంతకం పెట్టాలని చెప్పేసి ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడిండు. అయితే జెలెన్స్కీతో మాట్లాడినటువంటి నేపథ్యంలో అరే మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయం కాదు కావాల్సింది, అసలు యాక్చువల్గా కనీసం నువ్వు సహాయం చేయమని చెప్తే ఇక్కడ ఖనిజాలు కావాలంటున్నావు, ఇది ఎంతవరకు కరెక్టు అంటే నేను 100% అట్లనే ఉంటా, అట్లయితేనే ఆయుధాలకు తర్వాత మిగతా ఏమైనా ఉంటే కూడా సమకూరుస్తా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సమకూర్చేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ట్రంప్ కరాఖండిగా చెప్పేసిన తర్వాత ఇట్లా ఒక రకంగా ఇక్కడ జెలెన్స్కీకి తర్వాత ఇక్కడ ట్రంప్కు మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగింది, తీవ్ర స్థాయికి వెళ్ళింది. అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే అమెరికా అధ్యక్షుడు యొక్క నివాస స్థలమైనటువంటి అధికారిక నివాస స్థలమైనటువంటి వైట్ హౌస్లో జరిగినటువంటి ఈ తతంగం అంతా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న దేశమైనటువంటి ఇక్కడ ఉక్రెయిన్ అమెరికాకు సవాల్ విసరడంతో మొత్తం మీద చర్చ జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ నేను ఇక్కడ ఖనిజాలకు సంబంధించినటువంటి సంతకాలు నేను పెట్టను 100%, ఎందుకంటే మీరు మాకు సహాయం చేయమని చెప్తే మేము సహాయం అడిగితే మమ్మల్ని మా పైన అజమాయిషీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఉక్రెయిన్కి ఎట్టి పరిస్థితుల్లో మేము సహాయం అందించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ట్రంప్ తేల్చి చెప్పిండు. అయితే ఆ తర్వాత జెలెన్స్కీకి అక్కడ ఏదైతే యూరప్ దేశాలు ఉన్నాయో, యూరోప్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ కానీ తర్వాత బ్రిటన్ కానీ మరికొన్ని దేశాలు, యూరోప్కు సంబంధించినటువంటి దేశాలు 100% జెలెన్స్కీకి మేము మద్దతుగా ఉంటాం, 100% మీకు సహాయ సహకారాలు అందిస్తాం, తర్వాత మీకు ఆయుధాలు కూడా అటువంటివి ఏమైనా ఉంటే సమకూరుస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూరోప్ దేశాలను కూడా ఒకటైనాయి. అంటే అమెరికాను ఒంటరి చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంటే అమెరికా ఇప్పటి వరకు అగ్రరాజ్యంగా ఉంది, అన్ని దేశాలపైన ఆధిపత్యాన్ని కొనసాగించింది, అన్ని దేశాలకు అంటే చాలా దేశాలకు కూడా ఇక్కడ ఆయుధ సంపత్తిని పంపిణీ చేయడంలో కానీ, లేకపోతే బాంబులు తయారు చేసి అక్కడ పంపిణీ చేయడంలో కానీ, యుద్ధ విమానాలు తయారు చేసి పంపిణీ చేయడంలో కానీ ఇక్కడ ఇట్లా రకరకాలుగా అమెరికా సహాయ సహకారాలు చాలా దేశాలకు ఉండే. అయితే ఈ నేపథ్యంలో అమెరికాను అగ్రరాజ్యంగా తర్వాత అమెరికా ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తుందనేటువంటి ఒక చర్చ ఉండే. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఇక్కడ ఉక్రెయిన్కి సంబంధించి 100% మేము సహాయ సహకారాలు అందించాం, ఒకవేళ అందించాలంటే 100% అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు కావాలని చెప్పేసి చెప్పడం ఒక విషయం. అయితే తర్వాత ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి వలసదారులందరినీ కూడా అక్రమ వలసదారుల్ని పంపిస్తామని చెప్పడం అదొక చర్చనీయాంశంగా మారింది. అంటే తర్వాత ఇంకొక మెట్టు మళ్ళీ పైకెక్కి అక్కడ అమెరికా అధ్యక్షుడు మరొక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారం
ఏవైతే ఈ దేశాలు అంటే అమెరికా దేశం నుంచి ఎగుమతులు దిగుమతులు చేసుకుంటున్నాయో, అయితే ఎగుమతులు చేస్తున్నప్పుడు మా పైన ఎట్లయితే భారత్ కానీ, చైనా కానీ, తర్వాత కెనడా కానీ, ఇతర దేశాలు ఎట్లయితే మా పైన సుంకాలు ఎక్కువగా విధిస్తున్నాయో, అదేవిధంగా మేము కూడా 10 నుంచి 15%, 15% నుంచి 25% వరకు ఇక్కడ పన్నులు విధిస్తామనేటువంటి మాటను ట్రంప్ ప్రకటించిండు. ఈ నేపథ్యంలో అక్కడ అంటే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా భారతదేశానికి సంబంధించి ఇక్కడ నుంచి అక్కడ నుంచి దిగుమతుల కంటే ఇక్కడ భారత్ నుంచి అమెరికాకు వెళ్ళేటువంటి ఎగుమతులే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ ఐటీ రంగానికి సంబంధించి కానీ మరి కొన్ని రంగాలకు సంబంధించినటువంటి ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఎగుమతులు ఉన్నప్పుడు అక్కడ అత్యధిక పన్నులు విధించడం ద్వారా భారత్ పైన భారం పడతా ఉంది. తర్వాత భారత్కు సంబంధించినటువంటి వాణిజ్య సంబంధాలు దెబ్బతింటా ఉన్నాయి. వాణిజ్యపరంగా భారత్కు ఒక ఎదురు దెబ్బగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం చేద్దామని చెప్పేసి అక్కడ భారత్కు సంబంధించినటువంటి అంటే విదేశాంగ మంత్రి గతంలో మాట్లాడి జయశంకర్ మాట్లాడి అక్కడ వలసదారులకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన చర్చించిండు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అమెరికా వెళ్ళి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడిన తర్వాత ఇక్కడ వలసదారులకు సంబంధించి ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎందుకనంటే వలసదారులు ఎక్కడ ఉన్నా కానీ, వలసదారులు ఇక్కడ భారత్లో కానీ, అక్కడ అమెరికాలో కానీ, వేరే దేశంలో ఏ దేశంలో అయినా కానీ అక్రమ వలసదారులు చాలా ప్రమాదకరం. అక్రమంగా వాళ్ళు ప్రవేశించారంటే ఈ దేశం బాగుండాలని వాళ్ళు కోరుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ అక్రమ వలసదారుల్ని 100% పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ అక్రమ వలసదారులు పంపించకుంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఒకవేళ భారత్కి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ అక్రమంగా ఇందులోకి అంటే భారత్లోకి ప్రవేశించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా భారత్కు ముప్పు తెచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్రమంగా వచ్చేటువంటి వలసదారులని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు. ఈ నేపథ్యంలో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి భారత్కు సంబంధించినటువంటి అక్రమ వలసదారులందరినీ కూడా అక్కడ కొంతమందినిగా కొన్ని వందలాది మందిని ఇట్లా పంపిస్తూ ఉంది అమెరికా. అయితే ఇదొక నిర్ణయం. అయితే అంటే ఈ విషయంలో భారత్ కూడా చెప్పింది అక్రమ వలసదారుల విషయంలో మేము కూడా కలిసి పనిచేస్తాం, 100% ఈ విషయానికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చెప్పడం జరిగింది. అయితే ఇట్లా అంటే కొన్ని నిర్ణయాలు అక్కడ అమెరికాకు మేలు చేసేవిగా ఉన్నప్పటికీ మరికొన్ని నిర్ణయాలు అమెరికాను ఒక ప్రశ్నార్థకంలో తీసుకుపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకనంటే అక్కడ గతంలో ఇక్కడ ఎవరైతే ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్ళి అక్కడ ఉద్యోగం కానీ లేకపోతే ఇంకేదో కానీ అక్కడ స్థిరపడి అక్కడ పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళకు అక్కడే పిల్లలు పుడితే ఆ పిల్లలకు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వచ్చేది. అయితే ఇప్పుడు ఆ అమెరికా పౌరసత్వం రావడానికి వీల్లేదు. కాబట్టి జన్మతహా వచ్చేటువంటి అమెరికా పౌరసత్వాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి ట్రంప్ ప్రకటించిండు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 21 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోట్లలో కేసులు నమోదైనాయి. అంటే ఇది కరెక్ట్ కాదు, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు. గతం నుంచి కూడా అంటే అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకు అమెరికా పౌరసత్వం ఎట్లా రాదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ కోర్టుకు కూడా వెళ్ళిండ్రు. అయితే ఏది ఏమైనప్పటికీ ట్రంప్ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు. అయితే ఇట్లా అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అభద్రతా భావానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ట్రంప్ ప్రధానంగా చూసేది ఏంటంటే ఎప్పుడైనా కానీ అమెరికా ఎన్నికల్లో గతంలో మొదటిసారి అమెరికా అధ్యక్షునిగా గెలిచినప్పుడు కానీ లేకపోతే మొన్న కూడా గెలిచినప్పుడు కానీ ఆయన ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలపైనే ప్రధాన దృష్టి పెడతాడు. ఎందుకంటే అక్కడ 2 పార్టీలు ఉంటాయి అమెరికాలో రిపబ్లికన్ పార్టీ, తర్వాత డెమోక్రటిక్ పార్టీ. ఈ రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అంటే సభ్యత్వం నమోదు చేసుకుంటారో వాళ్ళు కాకుండా అంటే ఎవరైతే తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 7 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు. అయితే కాబట్టి ఆ 7 రాష్ట్రాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, అమెరికాను ఎలా చూడాలనుకుంటున్నారు, అమెరికా అభివృద్ధి కోసం వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఆ విషయాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిండు ట్రంప్. ఎందుకంటే వాళ్ళే ఓట్లు వేయడం ద్వారా, ఎందుకంటే తటస్థంగా ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు రిపబ్లికన్ వాళ్ళు రిపబ్లికన్ పార్టీకి, తర్వాత డెమోక్రటిక్ పార్టీ వారు డెమోక్రటిక్ పార్టీకి ఓట్లు వేస్తే ఈ తటస్థంగా ఉన్నటువంటి 7 రాష్ట్రాలు ఎక్కడ ఓటేస్తే అక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ నేపథ్యంలో అక్కడ
7 రాష్ట్రాలు ఎట్లా ఏవైతే నిర్ణయాలు ఏవైతే కోరుకుంటున్నారో దాని ప్రకారం ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. స్థానికులకు పెద్దపీట వేయడం, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించడం. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉద్యోగం చేసినట్లయితే స్థానికులకు ఉద్యోగాలు దొరకడం లేదనేటువంటిది కూడా ట్రంప్ యొక్క అభిప్రాయం. ఈ నేపథ్యంలో అటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఇక చైనాకు సంబంధించి కానీ, తర్వాత భారత్కు సంబంధించి కానీ, కెనడాకు సంబంధించి కానీ ఇష్టం వచ్చినట్టుగా పన్నులు విధిస్తాం, 10 నుంచి 15% పన్నులు విధిస్తామంటే ఇక్కడ భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మంత్రి కూడా పీయూష్ గోయల్ కూడా వెళ్ళిపోయిండు మొన్న. ఆ తర్వాత ఇప్పుడు చైనా నిన్న చెప్పింది, చైనా అధ్యక్షుడు చెప్పేసిండు 100% ఒకవేళ మీరు కనుక మా పైన ఇట్లా పన్నుల యుద్ధం చేస్తే, టారిఫ్ల యుద్ధం చేస్తే, ఇంకేమైనా యుద్ధం చేస్తే, ఈ యుద్ధమే కాదు ఏ యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అక్కడ చైనా కూడా ప్రకటించింది. కాబట్టి ఒక రకంగా ప్రత్యామ్నాయంగా తర్వాత ఒక కోల్డ్ వార్ని సృష్టించినట్లయింది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, తర్వాత ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ అమెరికాకు చేటు చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే, లేదు అమెరికాను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అమెరికా పౌరుల కోసం మాత్రమే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలతో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ప్రధానంగా అమెరికా కోసమే ఆయన ఆలోచిస్తున్నాడు అనేటువంటి మాటను కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అంటే, ఒక రకంగా చెప్పాలంటే స్థానికులకు, అంటే అమెరికాలో ఉన్నటువంటి స్థానికులకు కొంతవరకు మంచి చేస్తున్నట్టుగా కనిపించినప్పటికీ అక్కడ వివిధ దేశాలతో ఉన్నటువంటి విదేశీ సంబంధాలు మాత్రం కొంతవరకు బలహీనపడ్డట్టుగా మాత్రం కనిపిస్తూ ఉంది. చాలామంది శత్రువుల్ని తయారు చేసుకుంటుండేమనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తూ ఉంది ట్రంప్కు సంబంధించి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.